ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన సందర్భాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ ఉస్మానియా వర్సిటీలో బాణాసంచా కాల్చి తెదేపా శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం, పుష్పాభిషేకం చేసిన అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సిబిఎన్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తలారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన సంబరాల్లో తెలంగాణ తెలుగుదేశం యువజన అధ్యక్షుడు నర్సిరెడ్డి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్కే కాకుండా జాతీయ రాజకీయాల్లోనూ చంద్రబాబు నాయకత్వం అత్యంత అవసరమని నాయకులు కొనియాడారు. రానున్న రోజుల్లో తెలంగాణలోనూ పార్టీ పూర్వ వైభవం సంతరించుకుంటుందని నర్సిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ గడ్డ మీద పుట్టిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు రాజకీయ చైతన్యాన్ని ఇచ్చినటువంటి పార్టీ ఇది. గ్రామాలకు మౌలిక సౌకర్యాలు ఇచ్చింది, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించింది, ప్రజలకు రాజకీయ చైతన్యాన్ని ఇచ్చింది, బలహీన వర్గాలకు రాజకీయ జీవితాన్ని ఇచ్చినటువంటి ఈ పార్టీ నిలబడాలన్నటువంటి ఉద్దేశంతో మేము ఎంతకాలం కూడా ఈ పార్టీలో పనిచేస్తున్న విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు విద్యార్థిగా, విద్యార్థి నాయకునిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా, ఎన్డీఏ కన్వీనర్గా ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక పేరు ప్రతిష్టలు సంపాదించినటువంటి నాయకునిగా, ఒక విజనరీ లీడర్ గా ఉన్నటువంటి నాయకత్వం ఈ రాష్ట్రానికి కూడా అవసరం. అటువంటి నాయకత్వంలో పనిచేయాలి. తెలంగాణలో ఉన్నటువంటి గడీల పాలన అంతం చేసి గరీబోల రాజ్యాన్ని సృష్టించిన అన్నగారి ఆశయాల కోసం మనం అందరం ముందు పోవాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అందుకనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలంగాణ ప్రజలు ముక్కోని ఒడగొడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇలా తిక్కోని ఒడగొట్టిర్రు. ఈ తిక్కోడు ముక్కోని పాలనతోటి విముక్తి అయింది. ఇవాళ తెలంగాణ ప్రజలు చైతన్యవంతమైనటువంటి ప్రజలు ఇవాళ ఈ ప్రాంతాన్ని పరిరక్షించుకోవాలి. తెలంగాణ ప్రాంతంలో కూడా బలీయమైనటువంటి శక్తిగా మార్చాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నాం. భవిష్యత్ రాజకీయాల ఖచ్చితంగా కూడా తెలుగుదేశం పార్టీ ప్రధాన భూమిక పోషిస్తుంది గడ్డ మీద అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఈరోజు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చంద్రబాబు నాయుడు గారి ఫ్యాన్స్ అసోసియేషన్ మరియు స్కూల్ ఆఫ్ సిబిఎన్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఉత్సవాలు నడుచుకుంటున్నాం. ఉత్సవాల్లో భాగంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఓటర్స్ కు పాలాభిషేకం, పుష్పాభిషేకం చేస్తున్నాం. తర్వాత అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎందుకు చేస్తున్నాం అంటే వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇలా అత్యంత తెలివిగా ప్రదర్శించి ఈసారి తమకు కావాల్సిన నాయకుడిని ఆంధ్రప్రదేశ్కే కాకుండా జాతీయ స్థాయిలో చక్రం తిప్పేటట్టుగా, సౌత్ ఇండియాలో చక్రం తిప్పేటట్టుగా చంద్రబాబు గారిని గెలిపించారు. కాబట్టి వారి రుణం తీసుకునేందుకు ఇలా ఉస్మానియా యూనివర్సిటీలో వారికి పాలాభిషేకం, పుష్పాభిషేకం చేస్తున్నాం.